ఏపీలో తీవ్రమైన విషాదం జరిగింది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషాదం గురించి విన్న తర్వాత 100% మీ గుండెల్లో కూడాను ఒక భయం అనేది ఏర్పడదన్నమాట. ఎందుకంటే అంత అత్యంత తీవ్రమైన విషాదం నెలకొంది. ఈ సంఘటనలో మొత్తం కుటుంబం పాపం 3 రోజుల నుంచి అయితే ఏడుస్తూనే ఉన్నారు. తీవ్ర దుఃఖంలో ఉన్నారన్నమాట. అయినా గాని వాళ్ళ యొక్క దుఃఖం ఇంకా పోవట్లేదు. దానికి కారణం ఉంది. ప్రధానమైన కారణం ఉంది. అసలు ఎందుకు అంత తీవ్రమైన విషాదం నెలకొందనే విషయాలు ప్రతిదీ కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక ఫ్యామిలీ సాదాసీదాగా ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ పాపం చక్కగా 20 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉన్నారన్నమాట. వాళ్ళ తాతలు, అదే విధంగా వాళ్ళ నాన్నలందరూ కూడా ఉండేవారు. ప్రెజెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు కూడాను ఆడపిల్లలన్నమాట. చిన్న పిల్లలు. ఒక పిల్లకేమో ఒక 3 ఇయర్స్ అయితే ఇంకో పాపకేమో 7, 8 మంత్స్ అనుకుంటా. సో, ఇలాగా వాళ్ళ యొక్క జీవనాధారం నడుస్తా ఉంది. చక్కగా బాగానే ఉంది. ఇటువంటి క్రమంలో ఒకేసారి పిడుగులాంటి ఒక తీవ్రమైన విషాదం అయితే వాళ్ళ మీద పడింది. ఒకేసారి పడేటప్పటికి కన్నతల్లి పాపం తల్లడిల్లిపోయింది. అది విషాదం ఏంటంటే తన పాప ఎవరైతే పెద్ద పాప ఉందో పెద్ద పాప కనిపించకుండా పోయిందన్నమాట ఒకేసారి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్‌లో. ఒకేసారి కనిపించకుండా పోయేటడికి తల్లి తల్లడిల్లి ఉంది. నా పాప ఏదని చెప్పేసి మొత్తం అంతా తిరిగింది. అన్ని వైపులా గాలించింది. ఎక్కడా కనిపించలా. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ మీకు ముందు ముందు తెలుస్తుందన్నమాట. సో, ఎప్పుడైతే కనిపించలేదో తన భర్తకి చెప్పిందన్నమాట. "అయ్యో! ఏవండీ పాప కనిపించట్లేదు. నేను చిన్న పాపకేమో స్నానం చేస్తుండగా వచ్చేటప్పటికి చూస్తే బయట ఆడుకున్నటువంటి పాప కనిపించట్లేదు" అని చెప్పేటప్పటికి ఒకేసారి భర్త కూడా తీవ్రమైన టెన్షన్‌కి గురయ్యి మొత్తం ఏరియా అంతా కూడా వెతికిలాడడం మొదలెట్టాడు. ఎక్కడ కూడా కనిపించలా. ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలోని భార్యాభర్తలు ఇద్దరు కూడా పాపం గ్రామ ప్రజలందరికీ చెప్పారు. ఆ తర్వాత గ్రామ ప్రజలు అందరూ కూడా ఎతికారు గానీ ఎక్కడ కనిపించలా. ఇంకేమి చేయలేని ఇంకా లాస్ట్ ఆఖరి ఛాన్స్ ఏంటంటే పోలీసులకి ఫిర్యాదు చేయడమే మాట. ఇంకా పోలీసుల దగ్గరికెళ్లి ఫిర్యాదు చేశారన్నమాట. మా పాప కనిపించట్లేదు. ఇలా నేను మా చిన్న పాపకి స్నానం చేస్తుండగా బయట ఆడుకుంటున్న పాప స్నానం చేయించి వచ్చి చూసేసరికి ఆ పాప లేదు అని చెప్పేసి కన్నీటి పరమతం అవుతూ పాపం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్ళు. పోలీసులు కూడా 3 రోజుల నుంచి అయితే గాలిస్తా ఉన్నారు ఆ పాప కోసం. ఎక్కడా కూడా కనిపించలేదన్నమాట. సో, ఇదంతా జరిగింది ఎక్కడంటే మన ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ జిల్లా తుని మండలంలో జరిగింది. పాపం వాళ్ళ ఫ్యామిలీ 20 సంవత్సరాల నుంచి అదే గ్రామంలో నివసిస్తా ఉన్నారన్నమాట. మరి ఎలాగా పాప మిస్ అయిందో తెలియట్లేదు. సో, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను కదా! ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే పాప మిస్ అయిందో పాపతో పరంగా వాళ్ళ యొక్క కుక్క కూడా మిస్ అయిందన్నమాట. వీళ్ళిద్దరూ కూడాను ఒకేసారి మిస్ అవ్వడం అక్కడ గమనించాల్సిన విషయం మాట. ఎప్పుడైతే పోలీసులకి కంప్లెయింట్ చేశారో వీళ్ళు, పోలీసులు మొత్తం సమగ్రంగా అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎక్కడైతే సీసీ కెమెరాలు గట్టా ఉన్నాయో, ఆ సీసీ కెమెరా రికార్డ్స్ అన్నీ కూడా తీస్తే శనివారం రోజు 11:30 కుక్క, ఆ పిల్ల ఎవరైతే పాప ఉందో ఇద్దరు కూడా ఆడుకుంటూ పొలాల వైపు వెళ్తున్నట్టుగా అయితే ఒక సీసీ కెమెరాలో అయితే రికార్డ్ అయిందన్నమాట. దాన్ని ఆధారంగా చూసుకొని ఒక కిలోమీటర్ దూరంలో అయితే కుక్క తల వెంట్రుకలు, అదేవిధంగా పాప తల వెంట్రుకలు అక్కడ కనిపించాయంట పోలీసులకి. కానీ పాప ఒక కిలోమీటర్ దాకా నడిచి ఎళ్ళే ప్రసక్తే లేదు. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి ఇల్లు నుంచి వదిలి అంత దూరం వెళ్ళాలంటే చాలా ఆలోచించవలసిన పరిస్థితి మాట. సో, ఎప్పుడైతే అక్కడ తల వెంట్రుకలు రెండిట్లు కూడా దొరికాయో ఇంక పోలీసులకి ఇంకా అనుమానాలు పెరిగాయి. ఇంకా 3 రోజుల నుంచి అయితే వెతుకుతా ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోనే ఈరోజైతే ఒక సంచలన విషయం అయితే బయటపడింది. ఆ విషయం ఏంటంటే ఆళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల దగ్గరలోనే ఒక కొండ ఉందంట. ఆ కొండ పైకైతే ఈ కుక్క వెళ్ళిందంట. ఎప్పుడైతే ఈ పోలీసులందరూ కూడా వెతుకుతా ఉన్నారో ఆ కొండ పైనుంచి అయితే కుక్క ఒకేసారి కిందకి రావడం జరిగింది. ఇలా కిందకొచ్చిన క్రమంలో కుక్కను పట్టుకునే క్రమం చేశారు ఈళ్ళు. పట్టుకునే క్రమంలో అయితే చాలా మందిని కరిచేది మళ్ళీ కొండపైకి పారిపోయిందంట. అంటే కుక్క ఒకటే కనిపించింది అక్కడ. పాప కనిపించలా. పోలీసులకి ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తారన్నమాట. కొండ వైపేనా పాప వెళ్ళిందా ఏంటని చెప్పేసి పోలీసులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ కొండ వైపు వెళ్లి తనిఖీలు చేస్తా ఉన్నారు. 3 రోజులయింది. ఇప్పటికి కూడా దొరకల. అసలు ఈ పాపను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక పాపన ఏదైనా హత్య చేసిందా? ఏదైనా మృగం వచ్చి అసలు ఏంటనేది కూడా ఇప్పటికి కూడా సందిగ్ధంలో ఉంది. అందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఆడుకున్న పాప ఇప్పటికి కూడాను అదృశ్యమైపోయింది. ఇప్పటికి కూడా తెలియట్లా. ఒక క్లారిటీ లేదు. ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే ఏమైందని చెప్పి క్లారిటీ లేదు. 3 రోజుల నుంచి పాపం కన్న తల్లిదండ్రులు, అదేవిధంగా వాళ్ళ యొక్క నానమ్మ, తాతయ్య వాళ్ళందరూ ఫ్యామిలీ అంతా కూడాను కన్నీటి పరవశులు అవుతున్నారు 3 రోజుల నుంచి. పాపం వాళ్ళని ఎవరు కూడా ఆపలేకపోతా ఉన్నారన్నమాట. 3 రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నారు. కనీసం చుక్క నీరు కూడా తాగకుండా, భోజనం కూడా చేయకుండా పాపం ఇంట్లోనే అలాగా కన్నీటి పరమవుతా ఉన్నారు.
మా పాప వచ్చేస్తది, ఇదిగో వచ్చేస్తుంది, అదిగో వచ్చేస్తది అని చెప్పేసి పాపం రోజులు గడుస్తున్నా గాని, వాళ్ళ పాప ఇంకా రాకపోయేటప్పటికి ఇంకా బెంగ పెట్టుకొని పాపం ఏడుస్తా ఉన్నారు. సో, ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎక్కడైనా గాని ఒక పాప మిస్ అయిందంటే గనక ఆ పాపని ఒక రోజు లేదా 24 గంటల కంటే కొద్దిగా 2, 3 గంటలు ఎగస్ట్రా అయినా గాని పోలీసులు చాలా తొందరగానే రెస్క్యూ టీమ్ అందరూ కూడా ఆపరేషన్ చేసి అందరూ కూడా పట్టుకొని తీసుకొచ్చేసేవారు పోలీసులందరూ కూడా. కానీ ఇప్పుడు 3 రోజులు అవుతున్నా గాని పాప జాడ ఎక్కడ కూడా తెలియడం లేదు. మొత్తం అంతా తిరుగుతా ఉన్నారు. ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఫ్యామిలీ అక్కడ పామాయిల్ తోట ఏదైతే ఉందో, ఆ పామాయిల్ తోటకి కాపలాగా ఉండేవారంట. ఇప్పుడు కూడా పామాయిల్ తోటకి కాపలాగా ఉంటున్నారంట. ఆళ్ళు 20 సంవత్సరాల నుంచి అదే వృత్తిలో ఉన్నారంట వాళ్ళు. సో, అదే వృత్తిలో ఉంటూ అక్కడ పని చేసుకుంటా ఉన్నారంట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే వీళ్ళ ప్రాంతం ఉందో, వీళ్ళ ఊరుందో, వీళ్ళ ఊరికి నియరెస్ట్ అన్నీ కూడా అడవి ప్రాంతం, కొండలు కూడా ఉన్నాయంట. సో, ఎప్పుడైతే ఈ పామాయిల్ ఏ తోటలన్నీ ఉన్నాయో, ఈ పామాయిల్ తోటలు అన్నీ కూడా వెతికారంట పోలీసులు. అక్కడి నుంచి కొండ ప్రాంతంలోకి, అడవిలోకి వెళ్ళిందేమో అని చెప్పేసి, ఆ ఏరియాలో కూడా పోలీసులు వెతుకులాటలాడారు. అంతేకాకుండా పోలీసుల దగ్గర ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, డ్రోన్స్ అన్నీ కూడా ఎగరేసి మొత్తం అన్నిట్లో కూడా తనిఖీ చేశారు. ఆళ్ళతో పలంగా ఎస్‌డీఆర్‌ఎఫ్ అంటే స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైతే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో ఆళ్ళు కూడా వచ్చి మొత్తం అన్నీ కూడా తనిఖీ చేస్తా ఉన్నారు. ఎంఆర్‌ఓ కూడా వచ్చాడు. ఎంఆర్‌ఓ కూడా వచ్చి మొత్తం తనిఖీ చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా అటు అడవులో అయినా గాని, కొండ వైపే గాని, ఇటు పామాయిల్ తోటల వైపైనా గాని ఎక్కడ కూడా పాప దొరకపోయేటప్పటికి అందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారన్నమాట. అసలు ఏం జరిగింది? పాప ఎక్కడికెళ్ళిపోయింది? అసలు పాప బతికుందా? లేదా? అని చెప్పేసి తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. చూసారు కదా! ఇటువంటి ప్రమాదాలు ఎక్కువైపోతా ఉన్నాయి. అంతకుముందు ఒకసారి అయితే తిరుమల అలిపిరి మెట్ల ద్వారంలో ఎళ్ళినప్పుడు ఆ పాప ఒకసారి అయితే పులి ఇలాగే అటాక్ చేసింది. దాని గురించి కూడా అప్పట్లోనే విపరీతమైన వార్తలొచ్చాయి. చిన్న పిల్లల్ని తగు తగు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు చాలామంది కేరింగ్ లెస్‌గా వదిలేస్తా ఉన్నారు. వాళ్ళు ఆడుకుంటారులే, వచ్చేస్తారులే అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు సహజంగా వదిలేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి చాలా సార్లు ఇటువంటి వార్తలన్నీ వచ్చాయి కూడా. మళ్ళీ ఇప్పుడు అవి మర్చిపోక ముందే మళ్ళీ ఇప్పుడు ఇటువంటి సంఘటన వెలుగు చూసేటప్పటికి మొత్తం ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతా ఉన్నారన్నమాట. ఇప్పుడు చూసుకుంటే గనక ఒక సంచలన విషయం ఏంటంటే, పాప 3 రోజులైనా గాని దొరకపోయేటప్పటికి ఇప్పుడు పోలీసులకి ఒక సవాల్‌గా మొదలైంది ఈ ఇన్సిడెంట్. ఎందుకంటే పోలీసులు ఏదైనా గాని ఒక రోజు, 2 రోజుల్లో అయితే ఆ కేసుని క్లోజ్ చేసేస్తారన్నమాట. అటువంటిది పాప 3 రోజులయింది. ఇంకా 4గో రోజు కూడా ప్రారంభం అయిపోతా ఉంది. ఇంకా పాప దొరకపోయేటప్పటికి పోలీసులకు కూడా ఒక సవాల్‌గా మారిందన్నమాట ఈ కేసు. సో, ఎందుకంటే ఈ పాప అసల బతికుందా? లేదా? అనే దాన్ని పక్కన పెడితే అసలు ఇది కిడ్నాప్ అయిందా పాప? లేకపోతే ఏదైనా జంతువు వచ్చి పాపని అటాక్ చేసిందా? అనే విధంగా అయితే కోణంలోని ఎంక్వైరీ చేస్తా ఉన్నారన్నమాట. అంటే అందరూ దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నారు. అందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. అయోమయ స్థితిలో ఉన్నారన్నమాట ప్రజలందరూ కూడా. ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ పాప ఏమైందని జెప్పేసి ఆ గ్రామ ప్రజలందరూ కూడా పడుకోవట్ల. రేయిపవల్లో నిద్ర లేకుండా అయితే వాళ్ళు కూడా అడవుల్లోని, కొండల వైపు కూడా పాపం వెతుకులాడుతా ఉన్నారు గానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు పాప. నిజంగా పాప వంక చూసిన తర్వాత ఏదైతే ఫోటో ఉందో ఫోటో చూసాక నాకే నిజంగా జాలేసింది. ఎందుకంటే చాలా క్యూట్‌గా ఉంది. చాలా అందంగా ఉంది పాపం. ముక్కు పచ్చలారిన పాప. మరి ఆ పాప ఒకేసారి మిస్సింగ్ అయ్యేసరికి ఏ ఫ్యామిలీకైనా లేదా చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా జాలి వేస్తది 100% చిన్న పిల్ల గాబట్టి. సో, ఆ దేవుడిని మొక్కుకుందాం. ఆ పాప ఎవరైతే ఉన్నారో ప్రాణాలతో మళ్ళీ వెనక్కి రావాలి. అదే విధంగా తల్లిదండ్రుల చెంతకు చేరాలని జెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనం కోరుకుందాం. మన ఛానల్ నుంచి అయితే దేవుడిని ప్రార్థిస్తాం. చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎందుకు చేయమంటున్నానంటే, ఈ వీడియో తీయడానికి కూడా ఒక ప్రధానమైన కారణం ఉంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కేరింగ్ లెస్‌గా ఉంటా ఉన్నారు చిన్న పిల్లల మీద. చిన్న పిల్లలు మీ ఎదురుంగానే ఆడుకుంటారు అనిపిస్తది మీకు. ఒక్కొక్కసారి వాటర్ సంప్‌లో పడిపోవచ్చు. ఒక్కొక్కసారి డ్రైనేజీ కాలువలో పడిపోవచ్చు. ఒక్కొక్కసారి కరెంట్ పోల్ ఏవైతే ఉన్నాయో ఎర్త్ తగిలి పట్టుకోవచ్చు. ఇటువంటి ప్రమాదాలు జరుగుతా ఉంటాయి. అందుకని మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు ఒక కన్ను వేయాలి ఆళ్ళ మీద. పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు? వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏంటని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరు ప్రతిసారి కూడా గమనించాలి. ఎందుకంటే చిన్న పిల్లలకి తెలీదు కదా! సో, అటువంటి అవగాహన వచ్చే విధంగా అయితే ఒక కామెంట్ చేయండి. ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా. కనీసం వాళ్ళు వాళ్ళ యొక్క కనీసం వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని చిన్న పిల్లలందరూ కూడా తగు జాగ్రత్తగా కాపాడుకుంటారనే విధంగా అయితే కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే, నేను ఎప్పటికప్పుడు కూడా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎక్కడైతే మన సమాజంలో, సొసైటీలోని జరుగుతా ఉన్నాయో, ఎందుకంటే మీకు తెలియని విషయాలన్నీ కూడా ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అన్నీ కూడా తీసుకొచ్చి మీకు ముందుకు చెప్తానన్నమాట. అందుకనే నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను.
ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ అనేది చూడండి మీరు. ప్రీవియస్ వీడియోస్ అనేది చూస్తే గనక మీకు తెలుస్తదనమాట. ఎందుకంటే నేను ప్రతీది కూడా ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో, ఆ ఇన్సిడెంట్ మీకు తెలీదుమాట. అటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి, దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొచ్చి మీ ముందుకు చెప్తా ఉన్నాను. అది ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి. సో, మరి అటువంటి దాన్ని తీసుకొచ్చి మీ ముందు పెడుతున్నానంటే కనీసం నాకు సపోర్ట్ చేయాలని మీకు అనిపించట్లేదా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. అందుకనే చెప్తా ఉన్నాను. దయచేసి నన్ను సపోర్ట్ చేసి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఒకవేళ ఆ పాప కిడ్నాప్ అయితే గనక, వేరే ఏరియాలో ఒకవేళ ఉంటే గనక ఎవరైనా గాని, అది చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసే అవకాశం కూడా ఉంటది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.